ఇచ్చంపల్లి దగ్గర బ్యారేజ్ కట్టి ఈ నీటిని ఎత్తుకుపోయేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. మన బతుకు తెరువు, మన జీవన్మరణ సమస్య అయిన గోదావరి నీటిని తీసుకుపోతామంటుంటే ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. నువ్వు కట్టిన నీరు మొత్తం మేడారందంతా నాశనం అయిపోయింది. ఈ మధ్యన బ్రిడ్జి కట్టినవు, అది కూలిపోయింది 8 సంవత్సరాల నుంచి. దాని మినిమం దగ్గర కోట్ల రూపాయలు బలి చేసినావు దానికి. ఇప్పుడు మళ్ళీ ఏంటంటే రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు, ఎన్నికల కోడ్ వచ్చింది కాబట్టి రాష్ట్ర ప్రజల గురించి ఎంపీలు కావాలని తిరుగుతున్నాడు. ఇప్పుడు అధికారం లేకుండా ఒక సీఎంగా తిరుగుతూ ఉన్నాడు తప్ప ఇప్పుడు మోడీని ఎలా విమర్శించమంటావు? అది రాకముందుకి ఎందుకు గోదావరి నీటిని తీసుకుపోతుంటే ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడడం లేదు? అరే అధికారము నిత్యము ప్రతి రైట్స్ మొత్తము ఖచ్చితంగా డీజీపీ దగ్గర, రాష్ట్ర సిఎస్ దగ్గర ఉంటాయి. ఇప్పుడు ఏముందని ఓన్లీ సీఎం ఆయన ప్రచారకర్త. ఇప్పుడు ఎంపీలను గెలిపించుకోవడానికి హైకమాండ్కు ఒక మాట తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, ఎందుకంటే రేపు లోకసభలో మాట్లాడే విధి విధానం ఉన్న మంచి నాయకులు కావాలని పట్టుదలతో దూసుకుపోయి ప్రచారం చేస్తున్నాడు తప్ప ఎవరినో మాట్లాడతలేవు, ఎవడో ఇది కుట్రపడుతున్నాడు, ఎవడో తీసుకుపోతున్నాడు అనేసి గాలి మాటలు చెప్పి జనాలను మోసం చేస్తున్నాం. కొత్తగూడెం జిల్లా ఉండాలా వద్దా? అరే చూపిస్తారు భయ్, ప్రజల చట్టసభల్లో పెడతారు, దాన్ని ప్రజలను అడుగుతారు, వాళ్ళకు ఉద్దేశపూర్వకంగా అది అవసరం అనుకుని ఉంచుతారు, లేదంటే వాళ్ళని తీయమంటే తీస్తారు. అది నువ్వెందుకు? నీకు విపక్ష హోదా ఇచ్చిండ్రు, దాన్ని గౌరవించు, దాన్ని స్వీకరించు. తెలంగాణ ప్రజల గురించి ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా పరిపాలన సౌలభ్యం కోసం ఏర్పాటు చేసిన కొత్త జిల్లాలను రద్దు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి చూస్తున్నారని కేసీఆర్ అన్నారు. మళ్ళా అదే ఏజ్కి తగ్గట్టు మాటలు. ఇచ్చిన హామీలు చేయకపోగా అంటే చేసిండు 5, ఇంకొకటి చేస్తా అంటున్నాడు రుణమాఫీ, అది ఆగస్టు 15 తారీఖు అని ఇచ్చాడు. మళ్ళీ 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 అదే గోకుడు. ఎవరి గోకవు కానీ నువ్వు ఇంకొకరిని గోకుతూ ఉంటావు. అది నీవు గోక్కుంటావు, ఇంకొని గోకుతావు, అవసరం లేకున్నా గోకుతావు. వాడ గోకుడు పెట్టకున్నా గోకుతావు. నీ బుద్ధి అది, వంకర బుద్ధి ఎంత. తర్వాత అరచేతిలో వైకుంఠం చూపించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ, మరి నువ్వు తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాలు మోసం చేస్తూనే ఉన్నావు. నువ్వు ఇంకా చేయగలవని ఆయన మోసపూరితంగా ప్రజలకు నమ్మి వచ్చిండు. ఇప్పుడు మరి ఇంకా నీ తప్ప ఆయన తప్ప, మొదలు నీదే కదా, నీ రూట్లోనేగా వచ్చింది. గేట్లు ఓపెన్ చేసి అందరినీ తీసుకుంటేవి, జనాలను నియంత పాలన చేస్తేవి, ఉన్న ధర్నా చౌకులు బంద్ చేస్తేవి. ఏది ఉంచి నువ్వు తెలంగాణ ప్రజలకు ఒక్కటన్నా ఇది చేద్దాము ఎవరితోటన్నా కలిసినవా? పోనీ సీనియర్ నాయకులు మాట్లాడినావా? సీనియర్ జర్నలిస్టులు మాట్లాడినావా? తెలంగాణ ప్రజలకు ఏదన్నా మంచి చేయాలనుకున్నప్పుడు ఒక్కరోజన్నా ఏదన్నా అప్రూవల్ పెట్టినావా? లేదు. 1 man ఆర్మీ సముద్రం దగ్గరికి గుర్రం పోయి ఇది తాగాలనా వద్దా అంటే దానికి దూపైతే తాగుతుంది. నీ టైప్కినా నీది అదే టైప్ అయిపోయింది. ఎందుకంటే నీ మీద కోపము, శత్రుత్వం లేదు తెలంగాణ ప్రజలకు. నువ్వు చేసింది మొత్తం మోసం అనేది తెలిసిపోయింది. అందుకే అంటున్నారు వాళ్ళు క్లియర్గా. తర్వాత ఇది రద్దు చేయాలన్నా ఉండాలన్నా అంటే రేపు ప్రజలు నిర్ణయిస్తారు, దానికి సరి అయిన నిర్ణయము తీసుకుంటారు. అధికారం ఇచ్చిన వాళ్ళు ఖచ్చితంగా తీసుకుంటారు. అధికారం నిలబెట్టిన వాళ్ళే ప్రజలు, వాళ్ళకి ఇంపార్టెంట్. అది నీకేమి ఇంపార్టెంట్ చెప్పు? దాన్ని ఏదో చేయాలంటే నువ్వు అసెంబ్లీకే వస్తలేవు, బయట ధర్నాలు చేస్తున్నావు. మరి ఇప్పుడు నీకు గౌరవం ఇవ్వాలన్నా తెలంగాణ ప్రజలు చెప్పు? ఎట్లయితే చెప్పట్లా. తర్వాత తాము అధికారంలో ఉన్నప్పుడు రైతు బంధు 10,000 అందిస్తే కాంగ్రెస్ పార్టీ 15,000 ఇస్తామని చెప్పిందని, కళ్యాణలక్ష్మి ద్వారా తాము ఆర్థిక సాయం అందిస్తే దానికి అదనంగా తులం బంగారం ఇస్తామని కాంగ్రెస్ నాయకులు చెప్పారని, ఎప్పుడు ఎందుకు ఇవ్వడం లేదని నిలదీశారు. ఉన్నాయి ఖాళీ చేసినావు భయ్, దానిలో కొంచెం డబ్బు అయితే రాని, ఖజానా రాని. ఆ ఖజానా వచ్చిన తర్వాత మిగులు రాష్ట్రంగా రాగానే ప్రతిదీ చేస్తాడు. ఎందుకు కంగారు పడుతున్నావు? నువ్వు మనసులో స్వార్థం పెట్టుకొనే చేయగలేకపోయింది. నువ్వు ఇలా చేస్తా అన్నోడు చేస్తాడు, అంతేగాని నువ్వేదో లేపు చూపిస్తే, నువ్వేదో రెచ్చగొడితే అది నీకే ప్రాబ్లం వస్తుంది, సింపతి పెరుగుతుంది కాంగ్రెస్కు.